ఉభయ పక్షాలకు 2 రోజుల పాటు యుద్ధం జరిగాక విజయం మణిపురానికి లభించటం ఖాయమని స్పష్టంగా తేలిపోయింది. ఆ పరిస్థితిలో జయదేవుడు నరసింహవర్మకు ఒక కపట ఉపాయం సూచించాడు. నరసింహవర్మ దాన్ని అమలు చేయటానికి అంగీకరించి మర్నాడు మణిపుర రాజుతో ఏకపక్ష సంధి చేసుకొని రణరంగం నుండి తన బలాలను ఉపసంహరించాడు. ఆ రాత్రి మణిపుర సైనిక శిబిరంలో సైనికులు సేనాపతులు విజయోత్సాహంతో తాగి తందనాలు ఆడుతుండగా జయపుర సైనికులతో పాటు సింహపురి సైనికులు కూడా వచ్చిపడి మణిపుర సైనికులను దారుణంగా వధించి మణిపుర రాజును బందీగా పట్టుకున్నారు. శోణపురం తిరిగి విముక్తి పొందింది. జయపుర రాజు కృతజ్ఞతలు అందుకొని నరసింహవర్మ తన సేనలతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నరసింహవర్మ ఏమి ధర్మపరుడు అయిన వాడు జయదేవుడు సూచించిన కపట ఉపాయానికి ఒప్పుకుంటాడా? అలా చేసి అతను తనకు గల కీర్తిని ఎందుకు బుగ్గిపాలు చేసుకున్నాడు? మణిమంతుడి లాంటి బలవంతుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయాలన్న ఉద్దేశంతోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నరసింహవర్మ జయదేవుడి పథకాన్ని అమలు చేసి ధర్మం తప్పాడు అనటానికి వీల్లేదు. ధర్మ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది. శోణపురాన్ని శత్రువుల నుండి కాపాడటం జయదేవుడి ధర్మం. ఆ పని చేసే శక్తి జయదేవునికి చాలినంత లేని కారణము చేత అతను నరసింహవర్మ సహాయాన్ని కోరాడు. అతనికి సహాయం చేయటం తన ధర్మంగా నరసింహవర్మ భావించాడు. అది ధర్మ యుద్ధంతో సాధ్యం కానప్పుడు అధర్మ యుద్ధం అవసరమవుతుంది. నరసింహవర్మ జయదేవుని ఎత్తుగడను నిరాకరించి యుద్ధం మాని వెళ్ళిపోయి ఉంటే అతను మణిపుర రాజు పట్ల ధర్మంగా ప్రవర్తించిన వాడు అనిపించుకునేవాడేమో కానీ జయదేవుని పట్ల అధర్మంగా ప్రవర్తించిన వాడే అయ్యేవాడు. నిజానికి నరసింహవర్మ పూనుకున్నది జయదేవుని పట్ల తన ధర్మం నిర్వర్తించటానికే కదా. అదే అతను చేశాడు. ఆ మాటకు వస్తే యుద్ధం చేయటమే అధర్మం అనవచ్చును. సామంతో పని జరగకపోతే దండం అవలంబించినట్లే. ధర్మ యుద్ధంతో ధర్మ నిర్వహణ సాధ్యం కాకపోతే ఆ పనిని అధర్మ యుద్ధంతో నిర్వహించటం తప్పు కాదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.